తిప్పికొట్టాలి. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ఉంటారో, ఆయన గుణలక్షణాలు ఏంటో, ఆయన ఎంత మహిమోన్నతుడు, ఆయన ఎంత కరుణ వాత్సల్యత కలవాడు, ఎంత పవిత్రుడో పరిశుద్ధుడో, ఆయన బోధలు ఏ విధంగా ఉంటాయో అనేవి మనము ప్రస్ఫుటంగా అర్థం చేసుకుంటే ఈ మోసపుచ్చే వాడిని మనము పారత్రోలవచ్చు. సర్వసత్యములో మనము ప్రతిష్ఠించబడాలి. అందుకే లేఖనాలు మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వారు పలువురిని అనేక సంఘములకు మనం వెళ్ళి చూసినప్పుడు తండోపాతండాలుగా వస్తారు. స్వస్థపరుస్తాము, మీరు ఈ పని చేస్తే, ఎన్ని వారాలు వస్తే, ఎన్ని నెలలు వస్తే, ఇది ముట్టుకుంటే, అది తాగితే, ఇలాగా రకరకాల ప్రలోభాలు పెట్టి వారు అబద్ధ ప్రవక్తలుగా వారు తమను తాము ప్రకటించుకోకుండా ఇటువంటి అబద్ధ బోధలు సృష్టిస్తారు. ప్రజలు ఆశతో స్వస్థత కొరకు, వారి ఆపదలు శ్రమల్లోంచి తప్పించబడుటకు, వారికి ఆశీర్వాదములు దేవుని వద్ద నుండి వస్తాయేమో అన్న ఆశతో పరుగు పెడుతూ వాటిని అందుకోవాలని ఎంతగానో వారు ఎగిరపడుతూ ఉన్నారు. ఆ విధంగా మభ్యపెట్టి మోసపుచ్చే అనేక మంది బోధకులు ఇది నాన్న బయలుదేరారు. జాగ్రత్తగా ఉండండి. మన ఆచార వ్యవహారాల్లో జాగ్రత్త, మన మాటల్లో జాగ్రత్త, మన దేవుని యొక్క వాక్యము వినుటలో కూడా జాగ్రత్తగా ఉండాలని దేవుని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అనంటే సత్యం ఏదో అర్థం అవ్వాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనతో ఏమీ బోధించారో అది ముందుగా మనం అర్థం చేసుకుంటే మనము ఈ యొక్క అపవిత్రమైన పరిస్థితి నుంచి తప్పించుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున నేనే క్రీస్తును అనే చెప్పే అబద్ధ బోధకులు పలువురు వచ్చి అనేకుల్ని మోసపరచు వారు బయలుదేరే సమయంలో మనము ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అప్రమత్తంగా ఉండి దేవుని వాక్యము వెలుగులో లేఖనాలను పరిశీలించు మన యొక్క జీవితాన్ని కట్టుకుందాము. ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్.